అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. చాలామంది వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ని ఇతరులకు షేర్ చేసుకోవడానికి భయపడతా ఉంటారు. లేదంటే కనుక భయంగా ఆందోళనలో ఉన్నప్పుడు ఒకవేళ షేర్ చేసుకున్నా అవి రకరకాలుగా రూమర్స్ రూపంలో చక్కెరలు కొడతా ఉంటాయి. ఎందుకు ఇంతగానగానే నెంబర్ 1 మొట్టమొదటిది పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పిన విషయాలను అంటే ఒకవేళ నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నేను ఎవరికైనా షేర్ చేసుకున్నా అప్పుడు మనకు కనిపించే రకాలు మనుషులలో మొదటి రకం వాళ్ళు ఎలా ఉంటారు ఎందుకనగానే చులకనగా చూస్తారు. ఓహో, ఇతనిలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇతను ఎలాంటి వాడా, ఇతనికి ఇది కూడా రాదా, ఇతనికి ఇది కూడా తెలియదా అని వాళ్ళేదో మేధావుల్లాగా ఫీల్ అయ్యి ప్రాబ్లమ్స్ చెప్పినటువంటి వాళ్ళని చులకనగా చూస్తారు. ఇంకొంతమంది వాళ్ళు చెప్పిన బాధ విని ఆ సమయానికి ఏదో ఒక విధంగా సహాయం చేసి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు లేదంటే కనుక వాళ్ళకి సమయం దొరికినప్పుడు వీళ్ళు ఏదో గొప్ప సహాయం చేశారని, వాళ్ళు చేసిన సహాయం ద్వారానే వీళ్ళేదో బాగుపడుతున్నట్టుగా సహాయం చేసినటువంటి వారు పొడుస్తూ ఉంటారు. కాకుల వలె అలా పొడుస్తూ ఉంటారు. మూడో రకమైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడూ హేళన చేయరులే కానీ సహాయపడతా ఉంటారు. అయితే ఇక్కడ ఈ 3 రకాలలో మొదటి 2 రకాల గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నారని మనకు అర్థమైనప్పుడు అసలు అలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడకపోవటం మంచిది. ఇక 3వ రకం వ్యక్తుల దగ్గర కూడా మనం ఆలోచించినట్లయితేనండి, ఏ వ్యక్తికైనా ఈ ప్రపంచంలో ఎంత గొప్ప మేధావిగా మనం తీసుకున్నా దేవుని కంటే గొప్పగా ఎవ్వరికీ తెలియదండి. అలాంటప్పుడు మరి మన ప్రాబ్లమ్స్ని ఎవరితో షేర్ చేసుకోవాలి, మన ప్రాబ్లమ్స్కి ప్రాపర్ సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందంటే దేవుని వాక్యము చక్కగా ఒక మంచి సమాధానం మనకి ఈ ఉదయకాలంలో తెలియజేస్తూ ఉంది. అదేంటో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం మనం చూస్తే 33వ అధ్యాయం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి ఆలోచించినట్లయితేనండి, నాకు మొరపెట్టుము. ఎందుకు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉంటావు? దేనికి? మనుషుల దగ్గర మాట్లాడడం దేనికి? దేవుడు మాట్లాడుతున్న మాట, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఐ విల్ గివ్ ద రిప్లై. నేను నీకు రిప్లై ఇస్తాను. రిప్లై మాత్రమే కాదండి, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నీకు చక్కటి జ్ఞానాన్ని ఇస్తా అంటున్నారు దేవుడు. నీకు ఓదార్పును మాత్రమే కాదు, లేదా తాత్కాలికమైనటువంటి ఏదో రకరకాల మాటలు మాట్లాడడం కాదు, ఏదో టెంపరీ గాయాలను తీస్తారు చూసారా, కొన్ని టెంపరీ సొల్యూషన్స్, అలాంటి సొల్యూషన్స్ కాదు, పరిపూర్ణమైనటువంటి సొల్యూషన్. ఉత్తరం రిప్లై ఇస్తా అంటున్నారని మనకు రిప్లై ఇచ్చి ఆ తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేస్తా అంటున్నారు. కనుక ఇదిగో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే మనం చేయాల్సిందల్లా దీనికి దేవుడు ఏం చెప్తున్నారు వాక్యానుసారంగా, వాక్యములో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి ఇంతకీ అని చక్కగా మనం ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసి చక్కగా ప్రార్థనలో గడిపి వాక్యానుసారమైనటువంటి సందర్భాలు మన జీవితానికి సరిపోయేవి ఏవైతే ఉన్నాయో మనం అడ్జస్ట్ అవ్వడం కాదండి, మనకు నచ్చిన సందర్భాలు తీసుకోవడం కాదు, బైబిల్ ఏం చెప్పినా రిసీవ్ చేసుకునే మనసు కలిగి, అంగీకరించే మనసు కలిగి మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే కనుక మనం వాక్యానుసారంగా వెతకగలిగితే, వాక్యానుసారంగా దేవుణ్ణి మనం అడగగలిగినట్లయితే కనుక తప్పకుండా దేవుడు మనకి ఇదిగో వాక్యము ద్వారా గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక మానవుల మీద ఆధారపడకుండా మహోన్నతుడి దేవుడి మీద ఆధారపడి ప్రతి క్షణం కూడా ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభు యొక్క ఆలోచనలు నిలవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవించిన ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, ఎన్నో లోతైన విషయాలను మాకు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ కృపలో నడిపించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి నడుచుకుంటూ ఎల్లప్పుడూ మీ కొరకే తండ్రి జీవించే ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ వీడియోస్ను చూసి అనేక మందికి షేర్ చేస్తున్న మీ బిడ్డలందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో నడిపించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఎన్నో లోతైన విషయాలు ధ్యానించే ధన్యతను తండ్రి అనుగ్రహించండి దేవా. ఈ యొక్క పరిచర్యలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను తండ్రి దీవించమని, నడిపించమని, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.